హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మా పాపకి 4th మంత్ బర్త్డే ఎలా చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను కానీ వీడియో మాత్రం కంప్లీట్గా పిన్ టు పిన్ అయితే నేను తీయలేదండి. ఎందుకంటే నేను ఒకదాన్ని చేసుకోవాలి. సో నాకు రెండు అయితే అవ్వవు, ఎందుకంటే పిల్లలతో కష్టమని తెలుసు కదా అందరికీ. మా పాప ఎంత ఏడ్చేసిందంటే చేసేటప్పుడు. ఈ రోజు కూడా అవుదా అంటే యాక్చువల్గా శ్రీరామనవమి రోజు వచ్చింది, ఆ రోజు నాకు కుదరలేదు గుడికి వెళ్ళడం వల్ల. తర్వాత రోజు చేశాను. ఆ రోజు చేసేటప్పుడు ఎంత ఏడ్చిందంటే ఈరోజు కూడా అవ్వదు, ఇంకోడో పెట్టుకోవాలి, అనవసరంగా ఈ సెటప్ అంతా నేను చేసేసుకున్నాను, వేస్ట్ అయిపోతుందేమో నా శ్రమ అంతా అనుకున్నాను. కానీ బై గాడ్స్ గ్రేస్ ఏమైందంటే అప్పుడు నవ్వుతో మొదలుపెట్టింది. వెంటనే దాన్ని కింద పడుకోబెట్టి, అసలు ఉంటుందో లేదో అనుకున్నాను పడుకోబెట్టేటప్పుడు, ఎందుకంటే అంత ఏడ్చిన పిల్ల ఇంకా ఉండదు అనుకున్నాను. ఉంది, పర్వాలేదు, పిక్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఈ డ్రెస్ అయితే సూట్ అవుతుందని చెప్పి వేశాను. మా ఆర్జే అయితే నేను కూడా కూర్చుంటాను, నేను కూడా పడుకుంటాను అంది. చూస్తున్నారు కదా దాని పిక్స్ ఎలా తీయించుకుందో. టీ షర్ట్లు పెట్టాను, సాక్స్లు పెట్టాను, కొన్ని ఫ్లేవర్స్ అయితే నేను కోసం వచ్చాను, గడ్డి కూడా. పిస్తా షెల్స్ అయితే కాదు, పిస్తాలే పెట్టాను. ఫ్లేవర్స్ పెడదాం అనుకున్నాను, అంటే 1 2 3 4 కింద. కాకపోతే ఫ్లేవర్స్ నాకు అంత మంచిగా అనిపించలేదు. టీ షర్ట్స్ కూడా ఏదైనా మరక అయిపోతుందేమో అని భయమేసింది. పిస్తాలు అయితే పెట్టాను కానీ నా తలపడం తక్కువ వచ్చేసిందండి. ఆ పిస్తాలు ఇప్పుడు కదిలిపోతూనే ఉన్నాయి. ఈ పిల్ల కదిలిపోయిందంటే మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాను. నేను పెట్టేటప్పుడు నా డ్రెస్ తగిలి చాలాసార్లు చెదిరిపోయినాయి. వాటిని సెట్ చేసేటప్పటికి చాలా అవస్థపడ్డాను నేనైతే. ఎవరైనా ఇది చేయాలనుకుంటే పిస్తాలు మాత్రం పెట్టుకోకండి, ఇంకా వేరేదైనా పెట్టుకోండి. నాకైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి, ఇవి బాగుంటాయి అని చెప్పి మాత్రమే పెట్టుకున్నాను. ఆర్జాకి చేసేవన్నీ ఇప్పుడు దీనికి చేస్తున్నాను. అంటే ఆర్జాకి నేను అనుకున్నాను ఇది చేద్దామని, కానీ అప్పుడు వీలవలేదు. ఇప్పుడైతే దానికి అనుకున్నవన్నీ కొన్ని దీనికి చేస్తున్నాను. ఇద్దరికి సేమ్ ఉంటే బాగోదు కదా. చాలామంది అన్నారు శ్రీరామనవమి రోజు వచ్చింది కదా, రాముడు గెటప్ వేయచ్చు కదా అని. కాకపోతే ఎందుకులే, దేవుడి అన్నీ పెద్దదిగా అయితే బాగుంటాయి, వాళ్ళకి ఆర్నమెంట్స్ నడుస్తూ ఉంటే బాగుంటుంది అని చేయలేదు. సో ఎలా ఉంది చూసారు కదా మా పాప 4th మంత్ థీమ్ ఎలా ఉందో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి.